సార్ ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను, జనరల్గా చాలామంది డైరెక్టర్స్ అంటే పూరి జగన్నాథ్ గారు ఆ టైంలో వచ్చిన వాళ్ళందరూ మా ఇన్స్పిరేషన్ ఆర్జీవి గారు అంటారు. మీకు ఆర్జీవి గారితో చాలా అనుబంధం ఉంది. ఎలా అంటే లైవ్లో డిబేట్లు మల్టిపుల్ షోస్ ఉన్నాయి, అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ లైవ్స్ డిబేట్స్ ఉన్నాయి. సో ఏమన్నా ఈ థాట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆర్జీవి గారిని ఒకసారైనా చెప్పడం, షేర్ చేసుకోవడం, షేర్ చేసుకున్నాను. ఆర్జీవి గారితో అన్ని షేర్ చేసుకుంటా, ఆయన కూడా నాతో షేర్ చేసుకుంటాను. ఏమైనా సజెషన్స్ ఇచ్చారా సార్? బికాజ్ ఎలాంటి డేరింగ్ సినిమాలు తీయడంలో ఆయన ఎప్పటి నుంచో అంటే ఇది ఆయన సినిమాల టైప్ కాదు, ఇది ప్రాపగాండా మూవీ. అది ఆయనే చెప్పారు. నేను నీకు ఒకటే సజెషన్ ఇస్తాను, అలా తీయొద్దన్నారు. మీరు కూడా అలాగే అలాంటి ఆన్సర్లు వేస్తున్నారు. నిజంగా నన్ను ఆయన టీజరు, ఫస్ట్ లుక్ పోస్టరు, టీజరు అన్నీ ఆయన ట్వీట్ చేశారు. సో పర్సనల్గా ఆర్జీవి గారు నాతో బాగుంటారు, నేను ఆయనతో బాగుంటాను, అన్నీ షేర్ చేసుకుంటాం. ఆయన సినిమాలు కూడా నాతో షేర్ చేసుకున్నారు, స్టోరీలు కూడా. స్టోరీ ఐడియా దశలో ఉన్నప్పుడే చాలా షేర్ చేసుకున్నారు, నేను కూడా షేర్ చేసుకున్నా. అది వేరే ఉద్దేశం, వేరే ప్రాపగాండా మూవీ అయితే ఆయన నన్ను ఎందుకు ప్రమోట్ చేస్తారు కదా. ఇది ఎగ్జాక్ట్ పాయింట్, స్ట్రైట్గా చెప్పారు. మాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఆయన సెట్కి వస్తా అన్నారు, టైం కుదరలేదు. నా సెట్కి వస్తే ఇంకోలాగా ఉండేది ప్రాబ్లం. కొంచెం భలే ఉండేది సార్, క్రేజీ కాంబినేషన్. టైం కుదరలేదు. ఆయన అక్కడ షూట్లో ఉన్నారు, నేను ఇక్కడ షూట్లో ఉన్నా. ఈ ప్రొపగండాస్ ఉన్న ఈ థాట్స్ అన్ని పోతాయి ఒకసారి, ఒక్క రోజు సెట్కి వచ్చి ఉంటే మొత్తం అవుతుందండి. ఆయన ప్రొపగండా మూవీ అని చెప్పారు, ఆయన ట్వీట్స్ కూడా చేస్తారు, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ బొమ్మలు కూడా పెట్టారు, ఆయన ట్రోలింగ్ చేస్తారు. ఆయన సినిమా అది చెప్పారు, నా సినిమా ఇదని నేను చెప్తున్నా. సో నాది అది అనుకోవద్దు, ఆయనది ఏదో ప్రొఫెషనల్ సినిమా అనుకోవద్దు. బట్ ఎంత ఫిక్షన్ అని చెప్పినా మీరు, మేమైతే కంపారిజన్స్ చేస్తూ ఉంటాం మా నెటిజన్స్. కదా సినిమా టాక్ చేయండి ప్లీజ్. అయితే టీజర్లో కొన్ని డైలాగ్స్ గురించి మాట్లాడుకుందాం. మీ అభిప్రాయాలు మీరు చెప్పండి, నా అభిప్రాయం నేను చెప్తాను. ఓకే, డైలాగ్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ఓపెనింగ్ అద్భుతమైన డైలాగ్ ఉంది, అంటే చాలా బాగా కనెక్ట్ అయింది. ఆ గాంధీజీ గారు చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, ఎంతమంది హార్ట్ బ్రేకే చనిపోయారు అని చెప్పి, ఇది దానికి రిప్రజెంట్ చేస్తూ ఇంకొక డైలాగ్ కూడా ఉంది. మీ కుటుంబాన్ని వదిలేసి 4 పథకాలు ఇచ్చిన నాయకుడి కోసం చచ్చిపోతావా అన్నట్టు సంథింగ్. చాలా బాగుంది డైలాగ్. బట్ కొంతమంది దీన్ని ఇప్పుడు ఎక్కువగా వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఎక్కువ మంది చనిపోయారు, ఇలా సూసైడ్స్ చేసుకుని అనేది మనకు తెలుసు. సో దీనికి కొంతమంది కనెక్ట్ చేస్తున్నారు. మరి ఇదేమన్నా మీ మైండ్లో ఇది కూడా ఉందా ఏమన్నా ఆ డైలాగ్ రాయడం? గాంధీ నిజంగానే దేశం కోసం చనిపోయిన వాళ్ళు, గాంధీ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, నెహ్రూ అవ్వచ్చు, బోస్ అవ్వచ్చు, తిలక్ అవ్వచ్చు, ఓకే, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉరి శిక్షలు. సో దేశం కోసం, నేల కోసం, సమాజం కోసం కష్టపడి, స్వాతంత్రం కోసం కష్టపడిన వాళ్ళు చనిపోతే 4 కన్నీటి చుక్కలు రాలుస్తాము, చాలా రోజులు బాధపడతాము. వాళ్ళ ఇన్స్పిరేషన్ని తీసుకొని మన లైఫ్లో కొన్ని మార్పులు చేసుకొని ముందుకెళ్తాం. అది కరెక్ట్.